తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి 71వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. సత్యవాక్యములేని సద్వ్రతమ్ములు వృధల్ తామసియైసేయు తపము వృధయే. కామదీప్తియలేని కాంతారతులు వృధల్ పాలీని గోస్వరూపము వృధయే. సద్వయమ్ములుగాని సంపదల్ వృధలగు సుజన భావములేని సుతుడు వృధయే. జ్ఞాన సాధన లేని ఘనయోగములు వృధల్ తన వశంబులేని తనువు వృధయే. అఖిల వైభవమీయంఘ్రులాశ్రయించి దీనుడై మిమ్ముదలపని దినము వృధయే. అఖిల వైభవమీయంఘ్రులాశ్రయించి దీనుడై మిమ్ముదలపని దినము వృధయే. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. పాప పరిహార సర్వేశ పార్వతీశ. శ్రీ పార్వతీశ్వర శతకంలోని 72వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. సర్వేశ సకలాపచారముల్జేసియు నీ నామ భజనచే నిర్మలుడగు పరమేశ మీ నామ పఠన మాత్రము చేత సకల దుఃఖంబులు సమసిపోవు. జగదీశ మీ నామ జపము చేయుట చేత జగతిలో ఏ వేళ జయము కలుగు. అమిత వైభవమిమ్ము ఆశ్రయించుట చేత పరిపూర్ణ సౌఖ్యముల్ ప్రాప్తమగును. అమిత వైభవమిమ్ము ఆశ్రయించుట చేత పరిపూర్ణ సౌఖ్యముల్ ప్రాప్తమగును. నిన్ను ధ్యానించి పూజించి సన్నుతాంగా అమిత సామ్రాజ్య పదవులను అందవచ్చు. నిన్ను ధ్యానించి పూజించి సన్నుతాంగా అమిత సామ్రాజ్య పదవులను అందవచ్చు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. పార్వతీశ. శ్రీ పార్వతీశ్వర శతకంలోని 73వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ఏ నిన్ను యోగులు ఎప్పుడు మరువక ధ్యాన యోగంబున దవిలియుంద్రు. ఏ నిన్ను ప్రేమతో ఏకాంతులెరుగుచు సంసార సుఖముల జాడబోరు. ఏ నిన్ను భక్తులు నెరుగుచు నిత్యంబు భద్ర చరిత్రముల్ పాడుచుంద్రు. ఏ నిన్ను జ్ఞానులు ఎప్పుడంతట చూచి భవబంధ భయముల బాయుచుంద్రు. అట్టి మిమ్ములనే నిత్యమాశ్రయించి భయములను బాపి ఎప్పుడు నిర్భయుడనైతి. అట్టి మిమ్ములనే నిత్యమాశ్రయించి భయములను బాసి ఎప్పుడు నిర్భయుడనైతి. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార
సర్వేశ పార్వతీ చ. శ్రీ పార్వతీశ్వర శతకంలోని 74వ శ్లోకాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. తాపత్రయాదుల తపించు జనవర్గమే తీరు హరిమార్గమెరుగగలుగు అని విచారము చేసి యజుడు పూర్వమునన్ దగయోగ శాస్త్ర ముత్పత్తి చేసే. తాపత్రయాదుల తపించు జనవర్గమే తీరు హరిమార్గమెరుగగలుగు అని విచారము చేసి యజుడు పూర్వమునన్ దగయోగ శాస్త్ర ముత్పత్తి చేసే. మౌనశీలమున మౌనులీ యోగంబు అభ్యసించియే పొంది రతుల పదవి. జడులైన వారికి జగతిలో ఈ త్రోవ దొరికి సాధించుట దుర్లభంబు. మౌనశీలమున మౌనులీ యోగంబు అభ్యసించియే పొంది రతుల పదవి. జడులైన వారికి జగతిలో నీ త్రోవ దొరికి సాధించుట దుర్లభంబు. గొప్పదైన ఈ పదవిని కోరువారు చెలగి యోగంబు నిరతంబు చేయవలయు. గొప్పదైన ఈ పదవిని కోరువారు చెలగి యోగంబు నిరతంబు చేయవలయు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేచ పార్వతీచ. పాప పరిహార సర్వేచ పార్వతీచ. పార్వతీశ్వర శతకం నుంచి 75వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. యోగులందరనొచ్చు యోగ విధాన సద్గమనంబు బాగుగా కాంచవలెను. యమ నియమాదుల శమదమంబులగాంచి పద్మాసనస్థుడై పరగవలయు. నాసాగ్రదృష్టిని నయనంబులను చేర్చి మనసు చెలింపక మనగవలయు. కుంభపూరక గురురేచకంబులు నొనర ప్రాణాయామ మొనరుపవలే. క్రమత దేహేంద్రియాదుల కట్టివేసి ధ్యానమిడుట యోగాను సంధానమగును. క్రమత దేహేంద్రియాదుల కట్టివేసి ధ్యానమిడుట యోగానుసంధానమగును. యోగానుసంధానమగును. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేచ పార్వతీచ. శతకంలోని 76వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. యోగంబులో చేరి యొక్కింత దొలగక ధ్యానంబు చేయుటే మౌని వృత్తి. ఆనందమయమైన ఆత్మను వీక్షించి విషయేచ్ఛమానుటే విమల సుఖము. నిరతిశయానంద నిత్య రూపము చూచి భవసుఖమ్ముల వీడ భక్తుడగును. వాగింద్రియమునకు వాదించగారాని ఘన బ్రహ్మరూపమే జ్ఞానమయము.
ఇట్టి యోగంబు కలిగియున్నట్టివాడు మగిడి సంసార బంధాల తగులు కొనడు. ఇట్టి యోగంబు కలిగియున్నట్టివాడు మగిడి సంసార బంధాల తగులు కొనడు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. పాప పరిహార సర్వేశ పార్వతీశ. శ్రీ పార్వతీశ్వర శతకంలోని 77వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ఆనందమే బ్రహ్మమనుచు ఎల్లెడలను పలుమారు వేదముల్ పలుకుచుండే. ఆనందమే బ్రహ్మమనుచు నెల్లెడలను పలుమారు వేదముల్ పలుకుచుండే. ఆనందముందగా అఖిల భూతంబులు జన్మించుచుండు ఈ జగతిలోన. ఆనందముందగా అఖిల భూతంబులు జన్మించుచుండు ఈ జగతిలోన. ఆనంద సమవాప్తి ఐహిక ప్రాణులు జీవించుచుంద్రు సజీవులగుచు. ఆనంద సమవాప్తి ఐహిక ప్రాణులు జీవించుచుంద్రు సజీవులగుచు. ఆనందమయునిలో అఖిల భూతంబులు లీనంబులగు వార్ధిలో నదులటు. ఆనందమయునిలో అఖిల భూతంబులు లీనంబులగు వార్ధిలో నదులటు. అట్టి ఆనందమే బ్రహ్మమనగబడును. అఖిల ప్రాణులు ఆనంద సమాకృతులిలా. అట్టి ఆనందమే బ్రహ్మమనగబడును. అఖిల ప్రాణులు ఆనంద సమాకృతులిలా. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. పాప పరిహార సర్వేశ పార్వతీశ. ఈశ్వర శతకంలోని 78వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. బ్రహ్మ విజ్ఞాని అయి వస్తు భేదము విడి ఒక రూపంబని ఎరుగువాడు. నామరూపంబుల నానాకృతుల నొప్పు వస్తు ప్రపంచమున్ వదలివైచి బ్రహ్మరూపముగా భావించి జగమును ఆనందమగ్నుడై అలరుచుండి మధుపానమొనరించు మదమత్తు నింబలే పరవశుండై మేను మరచియుండి. బ్రహ్మ విజ్ఞాని పరిపూర్ణ భావుడగుచు అధికమైనట్టి సుఖపదమనుభవించు. అధికమైనట్టి సుఖపదమనుభవించు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. శ్రీ పార్వతీశ్వర శతకంలోని 79వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ.
ఘనతర సంసార వననిధి దరియింప నొప్పుగా నీత్రోవ చెప్పబడెను. ధరణిలో ఎవ్వడు దార్ఢ్యమౌనిష్టచే అలరి ఈ మార్గము అభ్యసించు. గురువు చెప్పిన గుట్టు సరిగా నెరుంగుచు సాధ్యంబునొనరించు సాధువెవడో. విధి నిషేధములును వివిధ కర్మలు వానికేల యోగం మొండు జాలునిటులు. విధి నిషేధములను వివిధ కర్మలు వానికేల యోగం మొండు జాలునిటులు. సిద్ధి పొందిన పురుషుడీ సృష్టియందు వరలు మాయా తిమిరసీమ తిరిగిరాడు. సిద్ధి పొందిన పురుషుడీ సృష్టియందు వరలు మాయా తిమిరసీమ తిరిగిరాడు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేచ పార్వతీశ. పాప పరిహార సర్వేచ పార్వతీశ. ఈ పార్వతీశ్వర శతకంలోని 80వ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ఎన్నియో జన్మంబులు ఎత్తినప్పటికైనా జ్ఞానంబునొందుట కష్టతరము. వివిధ వేదాంతముల్ వినగ చెప్పిన గాని జ్ఞానంబు కలుగుట కష్టతరము. పలు విద్యలను నేర్చి పరమేష్టి సముడైన జ్ఞానంబు కలుగుట కష్టతరము. అధిక పూజ్యతనుందు అవనీపతికైన జ్ఞానంబు కలుగుట కష్టతరము. అధిక పూజ్యతనుందు అవనీపతికైన జ్ఞానంబు కలుగుట కష్టతరము. పరమ కళ్యాణమీ కృపా పాత్రుడైన ఘనతరంబైన జ్ఞానంబు కల్గుచుండు. పరమ కళ్యాణ మీ కృపా పాత్రుడైన ఘనతరంబైన జ్ఞానంబు